బెలూన్లు అమ్ముకునే వాళ్ళు టైర్లు చేస్తే ఇలాగే ఉంటుంది. క్వాలిటీ ఉండదు. రోడ్లపై తిరిగేందుకు పనికిరావు. ఆడుకోవడానికి మాత్రమే పనికి వస్తాయి. భారతీయులకు తమ దేశంలోని వాహనాలకు కనీసం టైర్లు తయారు చేసుకోవడం కూడా తెలీదు. మా కంపెనీలే దిక్కు అని విదేశీ వ్యక్తులు, విదేశీ కంపెనీలు, విదేశీ బ్యాంకులు అన్న మాటలు ఓ వ్యక్తిని తిరుగులేని శక్తిగా మార్చాయి. అందులోనూ ఓ స్వాతంత్ర సమరయోధుడి కుమారుడి కంపెనీ గురించి విదేశీ కంపెనీలు కామెంట్ చేస్తే ఆయన ఊరుకుంటాడా? పట్టుదలతో అదే వ్యాపారంలో నిలదొక్కున్నాడు. ఏ దేశానికి చెందినవారు అలాంటి కామెంట్స్ చేశారో ఆయా దేశాల కంపెనీల మార్కెట్నే క్యాప్చర్ చేసి ఇక్కడి నుండి వెళ్లగొట్టి టైర్ల సామ్రాజ్యంలో తిరుగులేని పట్టు సాధించారు. అంతేకాదు, ఇండియన్ షేర్ మార్కెట్లో ఆ కంపెనీ రికార్డును సృష్టించేంత స్థాయికి తీసుకొచ్చారు. ఆ కంపెనీయే మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ. ఆ పేరు కంటే కూడా ఎంఆర్ఎఫ్ కంపెనీ అంటే చాలా మందికి తెలుస్తుంది. ఆ కంపెనీ షేర్ వాల్యూ అక్షరాల ₹1,00,000 దాటింది. ఒక ఇండియన్ కంపెనీ షేర్కి అంతటి విలువ పెరగడం ఇండియన్ స్టాక్ మార్కెట్ హిస్టరీలో అదే మొదటిసారి. అవమానం నుండి పుట్టిన పట్టుదల ఆ కంపెనీని రారాజుగా నిలబెట్టింది. బెలూన్ల తయారీతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన మద్రాస్ టైర్ ఫ్యాక్టరీ ఆ స్థాయికి ఎలా వచ్చింది, వ్యాపార విధానం ఏంటి, ఆ కంపెనీ ఎదుర్కొన్న సవాలు ఏంటనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఎంఆర్ఎఫ్ అంటే మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ. ఈ కంపెనీలో మొదట బెలూన్లను తయారు చేసేవారు. మద్రాస్కి చెందిన కందతిల్ ఎం మమ్మెన్ మప్పిల్లై ఈ కంపెనీని ప్రారంభించారు. ఈయననే కేఎం మమ్మెన్ మప్పిల్లై అని పిలుస్తారు. ఈయన తండ్రి పేరు కేసీ మమ్మెన్ మప్పిల్లై. వీరి స్వస్థలం కేరళ. కేసీ మమ్మెన్ మప్పిల్లై స్వాతంత్ర సమరయోధుడు, జర్నలిస్టు కూడా. అప్పట్లో మలయాళ మనోరమ పత్రికకు ఎడిటర్గా కూడా చేశారు. మలయాళ మనోరమ వ్యవస్థాపకులైన కందతిల్ వర్గీస్ మప్పిల్లై కుటుంబీకుడు కూడా. అంతేకాదు, కేరళ గాంధీగా పేరున్న కేఈ మమ్మెన్ మప్పిల్లై ఈయనకు మేనమామ అవుతారు. కేసీ మమ్మెన్ మప్పిల్లై అప్పట్లో బ్రిటిష్ వారి పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయడంతో పాటు ట్రావెన్కోర్ పాలనలోని లోపాలను ఎత్తి చూపేవారు. ఆ క్రమంలో ఈయన 2 ఏళ్ల జైలు శిక్ష అనుభవించారు. అదే టైంలో మలయాళ మనోరమ పేపర్ని కూడా తాత్కాలికంగా మూసివేసింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆయనకు 8 మంది కుమారులు, ఒక కుమార్తె. వారిలో ఒకరు కేఎం మమ్మెన్ మప్పిల్లై, కేఎం మాథ్యూ, కేఎం చెరియన్ తదితరులు ఉన్నారు. కేఎం మమ్మెన్ మప్పిల్లై విద్యాభ్యాసం కోసం మద్రాస్కు వచ్చారు. అక్కడి మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చదివారు. తాను చదువుతున్న టైంలోనే వ్యాపార అంశాలపై దృష్టి పెట్టారు. స్వాతంత్ర సంగ్రామం జరుగుతున్న టైంలోనే 1946లో బెలూన్ల తయారీ ఫ్యాక్టరీని పెట్టారు. అప్పటికే వారి కుటుంబ ఆస్తులను ట్రావెన్కోర్ సంస్థానం బ్రిటిష్ వారి ఆదేశాల మేరకు స్వాధీనం చేసుకోవడంతో కంపెనీ ఒక్కటే వారికి మిగిలింది. స్వాతంత్రం అనంతరం కొన్ని ఆస్తులు తిరిగి వచ్చినా ఆయన తన కంపెనీపైనే దృష్టి పెట్టారు. ఆ కంపెనీ తయారు చేసిన బెలూన్ల క్వాలిటీ బాగుండడంతో షార్ట్ టైంలోనే కంపెనీ నిలదొక్కుంది. అప్పటికే ఆయనకు వివాహమైంది. కంపెనీ కోసం రేయింబావులు పనిచేసేవారు. తన సతీమణితో కలిసి మద్రాసులో బెలూన్లను విక్రయించేవారు. కొన్నాళ్ల తరువాత తన కంపెనీని విస్తరించాలనే లక్ష్యంతో ఆట బొమ్మలు, హ్యాండ్ గ్లౌజ్ల తయారీని కూడా చేపట్టారు. 6 ఏళ్ల పాటు ఆ వ్యాపారం చేశారు. అప్పట్లో దేశంలోని వాహనాలకు వినియోగించే టైర్లతో పాటు సైకిళ్లకు వినియోగించే టైర్లకు కావాల్సిన ముడి సరుకు అయిన థ్రెడ్ రబ్బర్ని విదేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. 1952లో దేశానికి అవసరమైన రబ్బర్లో సింహభాగం ఓ విదేశీ కంపెనీ సరఫరా చేస్తుందని తెలుసుకుని ఆ రంగంలో ఉన్న నిపుణులను, కేరళ, తమిళనాడులో ఉన్న రబ్బర్ తయారీ పరిశ్రమలను సందర్శించారు. అయితే రబ్బర్ తయారు చేసే టెక్నాలజీ ఇండియాలో లేదు. విదేశాల నుండి యంత్రాలను తెప్పించి మద్రాస్లోని చిట్టా స్ట్రీట్లో ఎంఆర్ఎఫ్ రబ్బర్ తయారీ ఆఫీస్ని పెట్టారు. 1956 నాటికి ఆ కంపెనీ ఉత్పత్తికి ఆదరణ లభించింది. దీంతో విదేశీ కంపెనీలకు ఆర్డర్లు తగ్గిపోయాయి. 4 ఏళ్లలో మార్కెట్లో 50% వాటాను దక్కించుకుంది. ఆ తరువాత ఓ పారిశ్రామికవేత్తతో ఫార్మల్ మీటింగ్లో టైర్ల తయారీకి సంబంధించిన చర్చ వచ్చింది. అప్పటికి డన్లప్ కంపెనీతో పాటు పలు విదేశీ కంపెనీలే టైర్ల మార్కెట్ను ఏలుతున్నాయి. ఆ చర్చ తరువాత టైర్ల తయారీ రంగంలోకి రావాలని భావించారు. టెక్నాలజీతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్వహణకు అమెరికాకు చెందిన మాన్స్ఫీల్డ్ రబ్బర్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. మద్రాస్లోనే టైర్ల తయారీ యూనిట్ పెట్టారు. టైర్లతో పాటు ట్రెడ్లు, ట్యూబ్లు, పెయింట్స్, బెల్ట్లు, బొమ్మల తయారీ లక్ష్యంగా ఆ యూనిట్ ఏర్పాటైంది. తమ కంపెనీ పూర్తి పేరుని షార్ట్ ఫామ్గా మార్చి ఎంఆర్ఎఫ్ అని పేరు పెట్టారు. 1961లో మద్రాస్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఈ కంపెనీ పేరు నమోదైంది. 1963లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఈ ఫ్యాక్టరీకి పునాది రాయి వేశారు. 1964లో అధికారికంగా మజిల్మెన్ ఉన్న లోగో విడుదలైంది. అదే ఏడాది అమెరికా కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా లెబనాన్ రాజధాని బీరూట్లో ఫస్ట్ ఫారెన్ ఆఫీస్ని ఓపెన్ చేశారు. అప్పటికే ఆ కంపెనీకి మంచి పేరు ఉండడంతో ఆర్డర్లు భారీగా రావడంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్లాంట్లను పెట్టి టైర్లు తయారు చేయడం మొదలుపెట్టింది.
ఇక ప్రభుత్వ కాంట్రాక్ట్స్ లో అప్పటి వరకు విదేశీ కంపెనీలే పాల్గొనేవి. అయితే ఆ అర్హతలను సవరించిన నెహ్రూ ప్రభుత్వం భారతీయ కంపెనీలకు కూడా టెండర్లు వేసే ఛాన్స్ ఇచ్చింది. ఆ టెండర్లను ఎంఆర్ఎఫ్ దక్కించుకుంది. ఇక కంపెనీ టైర్లను ఎక్కువగా విదేశాలకు ఎగుమతి చేసేవారు. 1967లోనే టైర్లు తయారు చేసి అమెరికాకు ఎగుమతి చేసిన మొట్టమొదటి ఇండియన్ కంపెనీగా ఎంఆర్ఎఫ్ కంపెనీ రికార్డ్ సృష్టించింది. ఆ తరువాత నైలాన్ థ్రెడ్ ని కూడా మార్కెట్లోకి తెచ్చింది. తద్వారా పలు దేశాల్లో కార్యాలయాలు ప్రారంభించింది. దేశీయ అవసరాలకు టైర్ల తయారీ కోసం అమెరికాకు చెందిన బిఎఫ్ గుడ్రిచ్ కంపెనీతోనూ ఒప్పందం కుదుర్చుకుంది. 1979లో తన వాటాను ఆ కంపెనీ ఎంఆర్ఎఫ్ కు విక్రయించడంతో ఎంఆర్ఎఫ్ లిమిటెడ్ గా మారింది. అయితే కంపెనీకి అసలైన పరీక్ష అక్కడే ఎదురైంది. దేశీయ అవసరాలకు ఆ కంపెనీ తయారు చేసిన టైర్లపై విమర్శలు వచ్చాయి. అప్పట్లో డన్లప్, ఫైర్ స్టోన్, గుడ్ ఇయర్ లాంటి కంపెనీల మార్కెట్ను ఎదుర్కోవడం కష్టంగా ఉండడంతో పాటు ఎంఆర్ఎఫ్ టైర్ల మన్నిక కూడా సరిగ్గా లేదని విమర్శలు వచ్చాయి. చాలా ఆర్డర్లు క్యాన్సిల్ అయ్యాయి. అప్పటి వరకు ఆ కంపెనీ చేసిన వ్యాపారాలన్నీ ఒక ఎత్తైతే ఎంఆర్ఎఫ్ టైర్ల విభాగం అంతా ఒక ఎత్తు. దీంతో కంపెనీ ఇబ్బందుల్లో పడింది. ఇక అమెరికా, స్వీడన్ తదితర దేశాలకు చెందిన కంపెనీలు ఆర్డర్లను క్యాన్సిల్ చేయడంతో పాటు ఆయా దేశాల్లోని పారిశ్రామికవేత్తలు, కంపెనీలు, కాంపిటీటర్లు పలు కామెంట్లు చేశారు, ఎగతాళి చేశారు. రబ్బరు దొరికినంత మాత్రాన టైర్లు తయారు చేయడం అంటే మాటలా? ఒక ఇండియన్ కంపెనీ మంచి నాణ్యత గల టైర్లను తయారు చేస్తుందని ఆశించడం చాలా తప్పు. వారికి టైర్లు తయారు చేయడం రాదు అని పలు కామెంట్లతో పాటు కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి. అప్పటి వరకు నార్మల్ గా వ్యాపారం చేస్తున్న ఆ కంపెనీ యాజమాన్యం ఆ కామెంట్లను తట్టుకోలేకపోయింది. క్వాలిటీలో లోపం లేదు, కాకపోతే ఇండియన్ రోడ్లపై అమెరికన్ టెక్నాలజీతో తయారు చేసిన టైర్లు సెట్ కాలేదు. అంతవరకే నిజం. మిగతా వాటిల్లో కంపెనీ ఎక్కడా రాజీ పడలేదు. ఆయన దేశం గురించి, కంపెనీ గురించి చులకనగా మాట్లాడిన వారి నోళ్లు మోయించాలని కంపెనీ చైర్మన్ కెఎం మమ్మైన్ పిల్లై డిసైడ్ అయ్యారు. సొంతంగా రీసెర్చ్ ని ప్రారంభించారు. ప్రభుత్వ సహకారంతో తిరువొత్తియూరులో పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మార్కెటింగ్ స్ట్రాటజీని రెడీ చేశారు. ఆ రీసెర్చ్ తరువాత ఎంఆర్ఎఫ్ కంపెనీ టైర్ల తయారీ విధానాన్ని మార్చాలని డిసైడ్ అయ్యారు. అంతర్జాతీయ మార్కెట్ పేరు చెప్పి ముడి రబ్బర్ ని భారత్ కు ఎగుమతి చేస్తున్న విదేశీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను కూడా విపరీతంగా పెంచారు. దీంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రబ్బర్ ని దేశంలోనే కొనుగోలు చేసేలా ఒప్పందాలు చేసుకుంది ఎంఆర్ఎఫ్ కంపెనీ. ఇక తన మార్కెట్ వ్యూహంలో భాగంగా కెఎం మమ్మెన్ స్వయంగా కోల్కతా, చెన్నైలో పర్యటించారు. ట్రక్ డ్రైవర్ల అభిప్రాయాన్ని, టైర్ల మన్నికతో పాటు వాహనాల టైర్ల విషయంలో వాహనదారులు ఎలా ఆలోచిస్తారనే అంశంతో పాటు టైర్ల లైఫ్, సీజన్ల వారీగా రోడ్లపై టైర్లకు ఉండాల్సిన గ్రిప్, పరిమాణం తదితర అంశాలపై వివరాలు సేకరించారు. మళ్లీ టైర్ల ఉత్పత్తి స్టార్ట్ చేశారు. ఇక మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ తయారు చేసే మారుతి 800 కార్లకు టైర్ల సరఫరా ఆర్డర్ దక్కించుకున్నారు. ఎంఆర్ఎఫ్ ప్రకటనలను కూడా డిఫరెంట్ గా ఇచ్చేవారు. ఈసారి మంచి ఆదరణ లభించింది. అంతకుముందు ఇండియన్ కంపెనీలు టైర్లు చేయలేవన్న అభిప్రాయం తప్పని నిరూపించడమే కాదు, డన్లప్, ఫైర్ స్టోన్ కంపెనీల మార్కెట్ వాటాను చేజిక్కించుకుంది ఎంఆర్ఎఫ్ కంపెనీ. ఇతర కంపెనీలకు ధీటుగా మార్కెట్లోకి పలు రకాల టైర్లను తెచ్చింది. వీలైనన్ని ఎక్కువ స్టోర్లు పెట్టారు. సీజన్ల వారీగా వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, టైర్ల మన్నికకు అవసరమైన పద్ధతులను వివరించేవారు. ఇక హస్బ్రో కంపెనీ భాగస్వామ్యంతో పిల్లలకు సంబంధించిన ఫన్ స్కూల్ కంపెనీని కూడా అదే టైంలో ఏర్పాటు చేశారు. ఎంఆర్ఎఫ్ రేసింగ్, ఎంఆర్ఎఫ్ ర్యాలీ టీమ్, ఎంఆర్ఎఫ్ మోటో క్రాస్, ఎంఆర్ఎఫ్ కార్టింగ్ ఇలా పలు విభాగాలకు వ్యాపారాన్ని విస్తరించింది. అప్పటి నుండి ఎంఆర్ఎఫ్ జైత్ర యాత్రను కొనసాగించింది. టైర్ల దుకాణాల ముందు ఎంఆర్ఎఫ్ బోర్డుతో పాటు మజిల్ మెన్ ఫోటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ టైర్లను ఆదరించారు. మొదటి టైర్ను అప్పటి తమిళనాడు సీఎం కామరాజ్ నాడార్ విడుదల చేశారు. నైలాన్ టైర్లను ప్రవేశపెట్టిన ఫస్ట్ కంపెనీగా కూడా ఎంఆర్ఎఫ్ రికార్డును సృష్టించింది. వివిధ మోడళ్ల టైర్ల తయారీతో పాటు ఆ బ్రాండ్ను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మార్కెటింగ్ వ్యూహాలు అమలు చేసింది. పలు వాహన తయారీ కంపెనీలతో ఒప్పందాలు కూడా చేసుకుంది. క్రికెట్ టోర్నీలకు స్పాన్సర్గా కూడా వ్యవహరించింది. ఇక సచిన్ టెండూల్కర్ వినియోగించేలా ప్రత్యేక బ్యాట్ను తయారు చేయించడం కూడా అప్పట్లో రికార్డ్ అని చెప్పవచ్చు. సచిన్ టెండూల్కర్, స్టీవ్ వా, బ్రియాన్ లారా, రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్, సంజు శాంసన్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ తదితరులతో యాడ్ చేసింది. పేస్ ఫౌండేషన్ ని ఏర్పాటు చేసి క్రికెట్లో ఫాస్ట్ బౌలింగ్ ట్రైనింగ్ కూడా అందిస్తోంది. క్రమేణా ఎంఆర్ఎఫ్ పై ఉన్న నెగిటివ్ ఒపీనియన్ తగ్గిపోయింది. చాలా చోట్ల ఎంఆర్ఎఫ్ టైర్లు దొరికేవి కావు. లారీలకు, ట్రక్లకు జేకే టైర్స్ వినియోగించేవారు. అయితే తన ఉత్పత్తి పెంచడం ద్వారా మళ్లీ మార్కెట్ షేర్ను క్యాప్చర్ చేసింది ఎంఆర్ఎఫ్ కంపెనీ. అంతకుముందే అడ్వర్టైజ్మెంట్ల కోసం ప్రముఖ అడ్వర్టైజింగ్ పితామహుడిగా చెప్పే అలీక్ పదం సేన్ ని నియమించుకుంది.
ఆ తర్వాత ఇటలీ కంపెనీతోనూ ఒప్పందం చేసుకుని అక్కడ సేవలు ప్రారంభించింది. ప్రీ కార్నర్ రీట్రేడింగ్ సర్వీస్ ని తెచ్చి ట్రక్లకు భారాన్ని తగ్గించింది. ఆ తర్వాత పలు విభాగాలకు వ్యాపారాన్ని విస్తరించింది. పెయింట్స్, కన్వేయర్ బెల్ట్ల తయారీ కూడా చేపట్టింది. దేశంలోని ప్రముఖ ట్రాన్స్పోర్ట్ కంపెనీల ఎంపికగా నిలిచింది. అప్పట్లోనే విమాన టైర్లను కూడా తయారు చేయడంతో అంతర్జాతీయంగా మరింత గుర్తింపు సాధించింది. ప్రస్తుతం భారత వాయుసేనలో ఉన్న సుఖోయ్ విమానాలకు ఈ టైర్లనే వినియోగిస్తున్నారు. అలా క్రమేణా టైర్ల విక్రయాల్లో వాటాను పెంచుకుంది ఎంఆర్ఎఫ్ కంపెనీ. 2007 నాటికి $1 బిలియన్ యాన్యువల్ టర్నోవర్ సాధించింది. 4 ఏళ్ల వ్యవధిలోనే $2 బిలియన్ టర్నోవర్ సాధించింది. కంపెనీ అభివృద్ధి చెందినట్టుగానే ఆ షేర్ల వాల్యూ కూడా విపరీతంగా పెరిగింది. 1990లో ఓ వ్యక్తి అప్పట్లో 20,000 వెచ్చించి షేర్లు కొనగా 2007 నాటికి ఆ షేర్ల విలువ 130 కోట్లయింది. ప్రస్తుతం ఆ షేర్ విలువ ఒక్కొక్కటి లక్షకు పైగానే ఉంది. ఇక కంపెనీ వ్యవస్థాపకుడైన కేఎం మమ్మెన్ పిల్లై 80 ఏళ్ల వయసులో 2003లో కన్నుమూశారు. అనంతరం అతని కుమారులు వ్యాపారాన్ని చేపట్టారు. 1992లో మప్పిల్లై పరిశ్రమకు చేసిన కృషికి గాను పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. అతని బ్రదర్స్ కేఎం కురిచెన్, కేఎం ఫిలిప్, కేఎం మాథ్యూ, ఆయన మేనల్లుడు మామెన్ మాథ్యూ కూడా పద్మశ్రీ అవార్డు గ్రహీతలే. కేఎం కురిచెన్ పద్మభూషణ్ అవార్డు గ్రహీత కూడా. ఇక 2022-2023 ఆర్థిక సంవత్సరానికి సంస్థ ఆదాయం 23,261 కోట్లకు చేరింది. 2021-22లో 19,633 కోట్ల ఆదాయం రాగా నికర లాభం 768.9 కోట్లు. ఇక ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు 42,000 కోట్లు ఉంటుందని అంచనా. వాస్తవానికి కంపెనీ షేర్ల సంఖ్య 42,41,143 కాగా అందులో 30,60,312 షేర్లు మాత్రమే పబ్లిక్ షేర్ హోల్డర్ల చేతిలో ఉన్నాయి. మిగతా 11,80,831 షేర్లు ప్రమోటర్ల చేతిలో ఉన్నాయి. మిగతా కంపెనీలతో పోల్చితే మార్కెట్లో ట్రేడ్ అయ్యే ఎంఆర్ఎఫ్ షేర్ల సంఖ్య తక్కువే అని చెప్పవచ్చు. అత్యంత ఖరీదైన షేర్ కావడంతో రిటైల్ ఇన్వెస్టర్ల చేతుల్లో ఉన్న షేర్ల సంఖ్య కూడా తక్కువే అని చెప్పవచ్చు. ఇక ఎంఆర్ఎఫ్ షేర్ ధర 2012లో దాదాపు 10,000 ఉండగా 2021లో 90,000కు చేరింది. ప్రస్తుతం లక్షకు పైగా ఉంది. అంటే 20 ఏళ్ల క్రితం లక్ష పెట్టుబడి పెడితే ప్రస్తుతం 85 లక్షలైందని చెప్పవచ్చు. దేశంలో ఎంఆర్ఎఫ్ తర్వాత అత్యంత ఖరీదైన షేర్ల విషయానికి వస్తే హనీవెల్ ఆటోమేషన్ షేర్ ధర 41,000 ఉండగా పేజ్ ఇండస్ట్రీస్ 38,000, 3M ఇండియా షేర్ ధర 27,000, శ్రీ సిమెంట్ షేర్ ధర 26,000 ఉన్నాయి. ఇక 2022లో వ్యాపార విధానాల పరిశీలన, ధరల నియంత్రణ చర్యల్లో భాగంగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎంఆర్ఎఫ్, సిఎల్, అపోలో తదితర టైర్ల కంపెనీల కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించింది. అన్ని కంపెనీలకు కలిపి 1,788 కోట్ల జరిమానా విధించింది. ఇది బెలూన్ల తయారీతో మొదలై టైర్ల మార్కెట్లో రారాజుగా వెలుగుతున్న ఎంఆర్ఎఫ్ కంపెనీ సక్సెస్ స్టోరీ.